నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ జనసేనను రాష్ట్రం నుంచి తరలించొద్దని రాజమహేంద్రవరం ఎంపీ మార్కాని భరత్ పిలుపు. బ్యూటిఫికేషన్ అభివృద్ధి ఒకటి కాదు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీను. ఆడదాం ఆంధ్ర అద్భుత కార్యక్రమం. వైసీపీ రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్. విద్యార్థులు యువతపై క్రీడలపై ఆసక్తి కనబరచాలి. రాజమహేంద్ర స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే విశ్వేశ్వర్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ వద్ద అన్నదానం భారీగా తరలివచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించిన భక్తులు. ఆయన పెద్ద గజదొంగ, అందరినీ గజదొంగ అనడం పెద్ద జోక్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమహేంద్రవరం ఎంపీ మార్కాని భరతరాం ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసేలా నీచాతి నీచు రాజకీయాలు ఎవరూ చేయలేరని ఎంపీ తీవ్రంగా ధ్వజమెత్తారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు క్యారెక్టర్లెస్ పొలిటీషియన్ అని, కేవలం అధికారం పదవే ఎజెండాగా ఏపీలో అలజడులు సృష్టిస్తున్నారని విమర్శించారు. మొత్తం దేశంలోనే చంద్రబాబు అంత నీచమైన క్యారెక్టర్ గల పొలిటీషియన్ లేడన్నారు. గతంలో సెఫాలజిస్ట్ ప్రశాంత్ కిషోర్ని బీహార్కి గొజితంగా గుండా అని రకరకాలుగా అనుకోడని మాటలతో ఇష్టం వచ్చినట్లు తిట్టిన చంద్రబాబు ఈరోజు పీకే పక్కన ఎలా కూర్చోబెట్టుకున్నారని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు పక్కన కూర్చుంటే ఎవరైనా సచ్చీలుడు అయిపోతారా అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం ఎంత నీచానికైనా దిగజారే మనస్తత్వం చంద్రబాబుదని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు నివాసం ఉండేది తెలంగాణలో అని, కుళ్ళు రాజకీయాలు చేసేది ఏపీలో అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలను ఎందుకు తరిమి కొట్టారో ప్రజలు గ్రహించాలన్నారు. ఈ దరిద్రం, ఈ సిక్కడులు మన రాష్ట్రానికి అవసరం లేదని, రానున్న ఎన్నికలలో ఇక్కడ కూడా తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం జగనన్న మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో వాటన్నిటినీ పూర్తిగా అమలు చేశారన్నారు. ఎవరిని ఎక్కడి నుంచైనా నిలబెట్టి నెగ్గించగల సమర్థత, సామర్థ్యం జగనన్న సొంతమని ఎంపీ భరత్ చెప్పారు. రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, రాజమండ్రి అర్బన్ రూరల్ కోఆర్డినేటర్లు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, చంద్ర నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఈ సెకండ్లు అవసరమా అని అడుగుతా ఉన్నా. వీళ్ళ ఇక్కడ ఇల్లు కట్టుకోరు, వీళ్ళ ఇక్కడ ఉండరు, ఏదో చుట్టం చూపు చూసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ లోకేష్ అంటాడు, నాకు పవన్ అన్న డైలాగ్ చాలా నచ్చింది, హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంట. అంటే వీళ్ళకి తగ్గట్టుగానే ఉంది. అంటే వీళ్ళు ఏపీలో నివసించరు కాబట్టి హలో ఏపీ అంటున్నారు. వీళ్ళు ఏపీలో నివసించరు, ఆంధ్రప్రదేశ్లో నివసించరు కాబట్టి హలో ఏపీ, అదో నేను వచ్చాను హలో ఏపీ. అసలు ఇది ఎక్కడ దారుణం అని అడుగుతా ఉన్నా. తెలంగాణలో తరిమి కొట్టారు. రాజకీయాల్లో మొత్తం గుడ్డు సున్నా. ఈ తెలుగుదేశం కానీ జనసేన కానీ మొత్తం గుడ్డు సున్నా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం ఎందుకండి మొయ్యాల్సిన అవసరం ఏముందండి? ఇవాళ జగనన్న ఒకటే చెప్తా ఉన్నారు, నేను ఏదైతే హామీలు ఇచ్చానో, నాకు ఏదైతే నేను మేనిఫెస్టో చూపిస్తూ ఉన్నానో అది నాకు ఖురాన్, బైబుల్, భగవద్గీత అని క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇచ్చిన 10 హామీల్లో 9 హామీలు, పోను ఒక హామీ చేయలేదని అనుకోండి, ఇచ్చిన 10 హామీల్లో 9 హామీలు నెరవేర్చుకున్నారే. ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చిన 10 హామీల్లో ఒక్క హామీ అయినా పూర్తిగా నెరవేర్చారని అడుగుతున్నాం. మనం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాల్సిన పని మనకే ఉంటుందని ఈ చంద్రబాబు నాయుడు అనుకుంటాడు కదా సహజంగానే. అందు గురించి ఎట్టి పరిస్థితుల్లో చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ, పెన్షన్లు కానీ మొత్తం అన్నీ కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా ఎత్తేస్తాడు. ఇది మట్టుకి నేను ఈ జోస్యం చెప్తా ఉన్నా. ప్రజల్ని, బడుగు బలహీన వర్గాల్ని, పేద వర్గాల్ని గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ప్రజలచే ఎన్నుకోబడి ప్రజల అభిమానంతో 151 సీట్లు, 50% పైన ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడిని వెన్నుపోటు పొడిచినటువంటి నాయకులు ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుని రాబోయే రోజుల్లో మేము రాజమండ్రి నుంచే ఏ విధంగా సమాధానం చెప్తామనేది రేపటి రోజున
27వ తారీఖున ఉదయం 10 గంటలకి ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం ఎదురుగా ఉన్నటువంటి పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో ఆత్మీయ కలయికని పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్. మన జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత we analyzed the problems. We found most of the problems are related to the sedentary life. అంటే ఏవి వ్యాపకం లేకుండా శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల షుగరు, బీపీ, రక్తహీనత ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సరైన ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వస్తున్నాయని గమనించి ఆడుదాం ఆంధ్ర అనేది డిజైన్ చేశారు. సుమారుగా 3,40,000 మంది రిజిస్టర్ అయ్యారు సోఫార్స్. ఈ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలు జరుగుతాయి. సుమారుగా 47 రోజులు జరుగుతాయి. 12 కోట్ల నగదు రూపంలో, క్యాష్ రూపంలో ప్రైజెస్ మనీ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలన్నీ బూటకమే అంటూ ప్రచారం చేస్తున్న అవే పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేసేందుకు ఎలా పనికొస్తున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించేందుకు సాధ్యాలపై ఆర్టీసీ యాజమాన్యంతో ముఖ్యమంత్రి జగన్, వైకాపా ప్రజా ప్రతినిధులు చర్చలు జరిపిన నేపథ్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి మహిళ ఆమె జిల్లా పరిధిలో తిరిగేందుకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాలని మేనిఫెస్టోలో పేర్కొందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏదైతే తమ మేనిఫెస్టోను హేళనగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్, వైకాపా ప్రజా ప్రతినిధులు ఆర్టీసీ అధికారులతో సమీక్ష చేసి వచ్చే పండుగ నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తే మనపై పడే భారం ఏంటి, అది అసలు అమలు సాధ్యమేనా అనే విషయాలపై చర్చించారన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 ఇవ్వాలన్న తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి నిర్ణయం తీసుకుందన్నారు. తాము చేసింది బూటకపు ప్రకటనలే అయితే, అమలు సాధ్యం కాని హామీలే అయితే మా మేనిఫెస్టోపై ఏ విధంగా సమీక్ష చేసుకున్నారని ప్రశ్నించారు. తాము ప్రకటించిన సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేస్తున్నారని చూస్తున్నారని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం నగరంలో బ్యూటిఫికేషన్, అభివృద్ధి అంటే ఒకటేనన్న భావనలో రాజమండ్రి ప్రజాప్రతినిధి ఉన్నారని హేళన చేశారు. అదనపు నిధులు తెచ్చారంటారే కానీ ఎక్కడ కనిపించవన్నారు. ప్రజల్లో మీ పైన అసంతృప్తి పెరుగుతూ ఉంది, రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మీరు చేసింది ఏమీ లేదు. ప్రజలకు ₹1 ఇచ్చి 100 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి లాగేస్తూ ఉన్నారు. మీరు ఇంకా ఆడుతాను ఆంధ్ర అంటారో, ఇంకేం ఆడుదామన్నా ప్రజలు మీతోటి ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఆట ఎలా ఉంటుందంటే తొక్కి తొక్కి మిమ్మల్ని బయటికి తవరేస్తారు ఈ రాష్ట్రం నుంచి. ముఖ్యమంత్రి వస్తే డ్వాక్రా గ్రూపులు రాకపోతే మీటింగులకి భయపెట్టడం, మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వం, బెదిరించడం. ఎవరిచ్చారు మీకు ఈ హక్కు బెదిరించడానికి, భయపెట్టడానికి? ఇదేదో మా జోబి నుంచి ఇచ్చామన్నట్లు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులతోటే చేసామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఫ్లెక్స్లు వేయడం వల్ల, మీరు చేసిన కార్యక్రమాన్ని అదే పని మీద డబ్బా కొట్టడం వల్ల ఓట్లు రాలవు. తుమ్మలవ్వ కానీ, లలితానగర్ కానీ ముంపు ప్రాంతాల కింద అయిపోయినాయి. దేని వలన? మీ అనాలోచన అభివృద్ధి వలన. ఎప్పుడు మునగని దేవి చౌక మునిగిపోతూ ఉంది. మరలా దాని పరిష్కారం తెలుగుదేశం పార్టీ మేము చూపించాం. ఈ మాదిరిగా మేజర్ డ్రైన్ కట్టండి అన్నాం, ఇప్పుడు డ్రైన్ కడతా ఉన్నారు. అసలైన రాజమండ్రి బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం వేరేగా ఉంది. రోడ్లు బాగోవు, డ్రైన్లు బాగోవు, విపరీతమైన దోమలు. ఆ దోమల కాటు వల్ల ఎంతమంది డెంగీ బాధపడతా ఉన్నారు, ఎంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో డెంగీ ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నారు. కారణం మీరు కాదా? పారిశుధ్య వైఫల్యం వల్ల కాదా ఈరోజు డెంగీ వ్యాపిస్తూ ఉంది? ఆ మ్యూజికల్ ఫౌంటైన్ పెట్టి ₹1,00,00,000 ఫౌంటైన్ పాడైపోయింది, దాన్ని మరమ్మతులు చేయండి, ఉపయోగించండి అంటే దానిపైన ఏనాడైనా సమాధానం చెప్పారు ఈ మున్సిపల్ కమిషనర్ కానీ, ఎంపీ కానీ? అది చాలదన్నట్టు మరలా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి ఇంకో ఫౌంటైన్ పెట్టారు. ఎవడ సొమ్మని మీరు ఇష్టానుసారంగా ఇలా చేస్తూ ఉన్నారు. ప్రజలకి జవాబుదారంగానే మీరు ఉన్నారు. ప్రజలపైన పెత్తనం చేయడానికి కాదు, మీరు పెత్తనం చేయాలని ఆలోచించారు కాబట్టే మీకు కనబడుతుంది మబ్బు. ఆ మబ్బులు కానీ అన్ని దగ్గరలోనే తీరిపోతాయి. అన్ని అబద్ధాలే. ఒక కార్యక్రమం చేయడం 100 సార్లు అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం అయిపోద్ది అన్నట్లు. ఆ మోరంపిడి ఫ్లైఓవర్ ఎవరండి? ఆనాడు ఎంపీగా ఉన్న మురళీమోహన్ గారు శాంక్షన్ చేయించారు. నితిన్ గడ్కరీ గారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి వచ్చి శంకుస్థాపన చేశారు, శిలాపథకం వేశారు. ఆ శిలాపథకాన్ని పక్కకి తీసేశారు. మీరు మరలా చేసుకున్నారు. భాషలో ఏది అడిగారో తెలియదు, ఆ శాంక్షన్ క్యాన్సిల్ అయ్యింది.
మరలా కష్టపడి కింద మీద పడి తెచ్చారు, సంతోషం. అదే మురళీమోహన్ గారు శాంక్షన్ చేసింది చేయించేస్తుంటే ఈ పాటికి మోరంపూడి ఫ్లైఓవర్ అయిపోదునే. గౌరవం ఇవ్వాలి కదా, ప్రతిపాదించి శాంక్షన్ చేయించిన గత పాలకులకి ఆ గౌరవం ఇవ్వాలి కదా. మేము ఆ గౌరవం ఇచ్చి గతంలోనే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇది చేశారు, జక్కంపూడి రామ్మోహన్ గారు ఇది చేశారు, రౌతు సూర్యప్రకాష్ గారు ఇది చేశారని చెప్తా ఉంటామే. నీలాంటి పిచ్చే కానీ నిజంగా ఈ పాలకులు అందరికీ ఉండుంటే గతంలో చేసిన శిలా పథకాలన్నింటినీ కొట్టేసుకుంటూ శాశ్వతంగా ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ శిలా పథకాలే. ఏదేమైనా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆడుతాను ఆంధ్ర అంటారు, ఇంకా చాలా చెప్తారు, మీకు అన్నీ అర్థమవుతూ ఉన్నాయి. క్రిస్మస్ అయ్యింది, ఎంత దారుణంగా ఉంది. మార్కెట్లోకి వెళ్ళమంటే పాలకులు తెలుస్తాయి, ఈగలు తోలుకుంటా ఉన్నారు. ప్రజల దగ్గర రూపాయలు లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు. ఈ పాదం లేకపోతే ఆ పాదం ఒక బలం ఏమో తెలియక సైక్లోన్ దెబ్బకి రైతు మొత్తం నాశనం అయ్యాడు. ఈ సంక్రాంతికి రైతు అన్నవాడి దగ్గర రూపాయి మళ్ళా ఉండదు. ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ కనీసం కానుకలు, ఇంతకుముందు టీడీపీ ఇచ్చిన కానుకలు ఉన్న ప్రజలు ఆనందంగా ఉంది. పబ్లిసిటీకే పరిమితం అయ్యారు కానీ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒడిగింది ఏమీ లేదు. పేటీఎం బ్యాచ్ కొంతమందిని పెట్టుకొని మేము ఎంత ఆనందంగా ఉన్నాం అంత ఆనందంగా ఉన్నామని చెప్పిస్తూ ఉన్నారు. వాస్తవ పరిస్థితులు వాళ్ళు ఊహించిన దానికి చాలా భిన్నంగా ఉన్నాయి. ముమ్మాటికి తెలుగుదేశం జనసేన పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతా ఉంది. మీరు ఎన్ని విధాలుగా ప్రజల్ని ఇంకా మోసం చేయాలని అనుకున్నా అవ్వదు. ఉద్యోగస్తులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి నిరసనలు తెలియచేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ రోడ్డుని ఎక్కుతూ ఉన్నారు. కొంతమంది ఉద్యోగస్తులు ఆవేదనతో ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. ప్రజలారా గమనించండి. ఆనాడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పి గుడ్డలు చింపుకుంటూ ఆయన కోసం ఓట్లు వేసి కష్టపడిన ఉద్యోగస్తులు ఈరోజు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ప్రజల అతీతం కాదు, గమనించి సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల్లో యువతలో ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడంతో పాటు వారిలో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రాను ప్రారంభించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రూరల్ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వినిపెన్నడు జరిగిన క్రీడా సంబరాలను గ్రామ వార్డు సచివాలయాల నుంచి రాష్ట్ర స్థాయి క్రీడా వేదిక వరకు యువతను క్రీడా రంగంలో సమున్నతంగా ప్రోత్సహిస్తూ మరింత మెరుగైన క్రీడా ప్రమాణాలను అందించేందుకు ఉద్దేశించిన క్రీడా మహోత్సవమైన ఆడదాం ఆంధ్రాను విజయవంతం చేద్దామని యువతకు పిలుపునిచ్చారు. మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంపికైన అథ్లెట్లు క్రీడల్లో కెరియర్ను నిర్మించుకోవడం వారికి వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుండి సమగ్ర మద్దతును అందజేస్తారన్నారు. అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో సహాయం, ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ట్రైనింగ్ యాక్సెస్, ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ అకాడమీల్లో శిక్షణ పొందడానికి అవకాశాలను అందించడం నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన అభ్యర్థులను అంతటా నిర్వహిస్తుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాటికొండ విష్ణుమూర్తి, తాడాల విష్ణు చక్రవర్తి, మింది నాగేంద్ర, రాజమౌళి, ఎండీఆర్ఎఫ్, ముప్పన సుబ్బారావు, మత్సేటి శివ, పసలపూడి శ్రీనివాసరావు, అంగాడ సత్యప్రియ, దేవులపల్లి సరితారాణి, బిల్డర్ చిన్న, చెల్లాయమ్మ, ఊటుకుని శైలజ, షట్టర్ బాసా తదితరులు పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహిస్తూ నిర్వహిస్తున్న ఆడుదాము ఆంధ్ర అనే ఈ యొక్క వినూత్నమైన ప్రోగ్రాంకి ఈ రోజు నుంచి మొత్తం మన రాష్ట్రం అంతా కూడా శ్రీకారం చుడుతుంది. దాని సందర్భంగా ఈరోజు ఈ యొక్క చెప్పడానికి ఈ యొక్క పార్టీ కార్యాలయంలో మనందరి పార్టీ నాయకులు అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి మనందరికీ ఏదో విధంగా చేస్తున్నారు. రీసెంట్గా జగనన్న ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రాం పెట్టి మొత్తం ఒక నెల రోజులతో పాటు ప్రతి ఒక్క సచివాలయంలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా ఒక ఆరోగ్య సమస్యను తెలుసుకుంటూ, ఎందుకంటే ఈరోజు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈరోజు మనం తింటున్న ఆహారం కానీ మనం చేస్తున్న పనుల వల్ల కానీ మనకు తెలియకుండా మనలో ఉన్న బీపీ కానీ షుగర్ వంటి వచ్చి మనలో తెలియకుండా ఎన్నో రోగాలు బయటకు వస్తున్నాయి. వీటిలన్నిటికీ ముందు కూడా మనకు కావాల్సింది ఆరోగ్యం. ఈ ఆరోగ్యాన్ని కూడా మనం ఒక పక్కన చిన్న చిన్న క్రీడలు అలాగే ఎక్సర్సైజులు కూడా వాళ్ళని కూడా ఈ యొక్క ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది అనే ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర అనే ఈ యొక్క క్రీడా యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ముఖ్యంగా యువతని ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే అండి దేశంలో ఒక సగం మంది యువతే ఉంటారు. ఆ యువత ఎంతో విధాలుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఒక మెంటల్ టెన్షన్ ఇవన్నీ ఉండి ఏదో ఒక చిన్న చిన్న రిక్రియేషన్ కోసం
ఈ యొక్క స్పోర్ట్స్ అనేది, ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. ఏదైతే మన ఊర్లో ఉన్న యువతను బయట తీసుకొచ్చి వారిని కూడా ప్రపంచంలో టీవీల ముందు కానీ అందరి ముందు కూడా పెట్టాలనే ఉద్దేశంతో మన రాజమండ్రి రూరల్లో కూడా ఎంతోమంది క్రీడాకారులు ఎంతో నైపుణ్యంతో ఉండి బయటికి రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి మేము కూడా వాళ్ళ టీవీ పైన కానీ ఎక్కడైనా చూస్తే మాకు కూడా సంతోషం కలుగుద్ది. సో ఈ నెల రోజుల కార్యక్రమంలో ప్రతిరోజు సచివాలయ వేదికలో మా యొక్క నాయకులు పాల్గొని ఈ యొక్క స్టార్ట్ చేస్తారు. సో మీరందరూ కూడా మీడియా వారు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని అందరినీ కూడా మంచిగా చెప్పి అందరూ కూడా పాల్గొనేలా చేయాలని కోరుకుంటున్నాను. రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర పోటీలను రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కొద్దిసేపు షటిల్ ఆడి క్రీడాకారులు విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ కాలంలో చదువుకునే స్టూడెంట్స్, యువకులు కానీ ఎవరు కూడా ఆటల మీద ఆసక్తి చూపకుండా సెల్ ఫోన్, టీవీలను పట్టుకుని వేలాడుతూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువసేపు సెల్ ఫోన్తోనే విద్యార్థులు ఉండడం వల్ల చూపు మందగించడం, ఊబకాయ రావడం, చివరికి యువతి యువకులు పరిణితి చెందిన తర్వాత వారికి బిడ్డలు పుట్టకుండా నపుంసకత్వం వచ్చే అవకాశం కూడా ఉందని, ఈ విషయాలన్నీ శాస్త్రజ్ఞుల పర్యవేక్షణలో పరీక్షించగా ఇది కరెక్టేనని రుజుమైందన్నారు. యువతి యువకుల్ని క్రీడల వైపు తీసుకువెళ్దాం అనే దృష్టితో ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి విద్యార్థి ఆటల వైపు ఆకర్షితులై ఆడేటట్టు చేయడానికి కృషి చేయడం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, తద్వారా సమాజానికి మంచి జరుగుతుందన్నారు. చిన్నతనంలోనే స్కూల్ నుంచి రాగానే పుస్తకాలు పక్కన పెట్టి ముందు ఆటలు ఆడటానికి విద్యార్థులు పలుగురు పెట్టేవారని, అలా చేయటం వల్ల విద్యార్థులు మానసికంగానూ శారీరకంగానూ ఎదుగుదల ఉంటుందన్నారు. వైసీపీ 42వ డివిజన్ ఇన్ఛార్జ్ నామనవాసు, జూలా నటరాజ్, హేమంత్, తోలేటి బాబీ, సతీష్, వజ్రనాథ్, మహమ్మద్ రఫీ, సచివాలయాల అడ్మిన్లు, వివిధ విభాగాల సెక్రటరీలు, వాలంటీర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రసాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. పద్మనాభరాజు అని చెప్పి పెద్ద సైంటిస్టు. ఆ సైంటిస్ట్ నేను కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడాడు, ఏమంటే ఏంటి ఎక్కడ పోతుందో తెలియట్లేదండి మన భారతదేశం, పిల్లలందరూ కూడా సెల్ ఫోన్ అంటారు. భోజనం చేసినప్పుడు సెల్ ఫోన్, టిఫిన్ చేసినప్పుడు సెల్ ఫోను. ఆ సెల్ ఫోన్ చూడటం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు, 6 నెలలు పోయిన తర్వాత నపుంసకులు అయిపోతారండి, సెక్స్కి పనికిరారండి, పిల్లలు పుట్టరండి ఇంకా అలా అని చెప్పి ఆయన చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీ జగన్ మావయ్య మీకోసం ఆడుతా ఆంధ్ర అని చెప్పి పెట్టడం జరిగింది. మీకోసం కాదు, ఈ సెల్ ఫోన్ రోజుకి 5:30 గంటలు చూసే వాళ్ళందరి కోసం ఆడుతా ఆంధ్ర అని చెప్పి కార్యక్రమం పెట్టారు. పూర్వం మీకు తెలుసా, అస్తమానం పిల్లలు స్కూల్ నుంచి రాగానే సంచి అలా పక్కన పడేసి బ్యాట్ అట్టుకున్నాం, లేకపోతే గూటి బిల్లు ఉంటాయి, గూటి బిల్లు, గోలికెళ్ళ అట్లా ఇలాంటి ఆటలు ఆడుకుంటానికి వెళ్ళిపోయారు. సాయంత్రాలు అమ్మ నాన్న వచ్చి ఎవరు బాబు రండ్రా భోంచేద్దరు అంటే స్నానం చేసి భోంచేసి చదువుకున్నారు. ఇప్పుడు అలా కాదు, భోజనం చేసేటప్పుడు సెల్ ఫోన్ ఇవ్వాలి, టిఫిన్ చేసేటప్పుడు సెల్ ఫోన్, ఆడాలనే ఇంట్రెస్టే పోయింది. అందు గురించి మన ఆంధ్రప్రదేశ్లో పిల్లలందరూ అలాగే పెద్దోళ్ళు కూడా ఆడటానికి ఈ అవకాశం కల్పించాలి, వీళ్ళందరికీ కూడా ఆడే అలవాటు కలగజేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతా ఆంధ్ర అని చెప్పి మంచి కార్యక్రమం పెట్టారు. ఇది 4 రోజుల పాటు, అంటే 45 రోజుల పాటు జరుగుతుంది. ఫిబ్రవరి 10వ తారీఖు వరకు వివిధ రకాలైనటువంటి ఈ గేమ్స్, స్పోర్ట్స్ అన్నీ కూడా జరుగుతాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సుమారు దగ్గర దీంట్లో 3,70,000 మంది ఆడటానికి వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్లే చేస్తారు. వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం కోసం, క్రికెట్ కిట్లు ఇవ్వడం కోసం, వీటి కోసం జగన్మోహన్ రెడ్డి గారు 12 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ఏడాది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద షష్ఠి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తుల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా స్వామివారి కళ్యాణం, అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం నిర్వహించారు. సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున దాతల సహకారంతో మంగళవారం ఆలయ వద్ద అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు బారులు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. సమారాధన కార్యక్రమాలకు వేలాదిగా తరలి వస్తున్న భక్తుల
కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో PMP 61వ వ్యవస్థాపక దినోత్సవం రాజమండ్రి ఆనం రోటరీ హాల్ నందు జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఆర్ భాస్కర్ చౌదరి హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణకు PMPలు అందిస్తున్న కృషి శ్లాఘనీయమని PMPలు ఎప్పటికప్పుడు నూతన వైద్య విధానాలపై అవగాహన కలిగి ఉంటే పేద ప్రజలకు మేలైన వైద్య సేవలు అందించగలరని సూచించారు. ముందుగా రాజేంద్రనగర్లో జిల్లా కార్యాలయం వద్ద ఉన్న సంఘ వ్యవస్థాపకులు ఆర్కే భరద్వాజ విగ్రహానికి రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, జిల్లా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆనం రోటరీ హాల్లో జరిగిన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సులో డెల్టా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఆర్ నితిన్, డాక్టర్ సుమంత్, డాక్టర్ రామ్ గోపాల్ తేజాలు అధునాతన వైద్య విధానాలపై ప్రసంగించారు. తోరాటి మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న PMPలు వ్యవస్థాపక దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజు మాట్లాడుతూ PMPలు నీతి నిబద్ధతతో సేవలందిస్తే ప్రజలే మంచి వైద్యులుగా గుర్తిస్తారన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమళ్ళ రాంబాబు, రాష్ట్ర గౌరవ సలహాదారు కోన చిన్నారావు, జిల్లా నాయకులు పి దేవానందం, పి చిన్ని రహమాన్ ఖాన్, బుడ్డిగా అప్పారావు, KS ప్రసాద్, MD తానేషా, కోన సత్యనారాయణ, సూరంపూడి వీరభద్రరావు, మట్టా వీరబాబు, మట్టా రమేష్లతో పాటు అన్ని మండల అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారులు అధిక సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు. ఈ సదస్సులో హాజరైన వైద్య నిపుణులను సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ అసోసియేషన్ గత 60 సంవత్సరాలుగా ది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాగా 1962 డిసెంబర్ 27న ఢిల్లీలో డాక్టర్ ఆర్కే భరద్వాజ్ గారి చేత ప్రారంభించబడి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలోనూ అన్ని జిల్లాలలోనూ కూడా అత్యున్నతంగా ప్రాథమిక వైద్య సేవలు అందించడం అనేది జరిగింది. ఒక అసోసియేషన్ 60 సంవత్సరాలుగా భారతదేశంలో ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నటువంటి సంఘం ఏదైనా ఉన్నది అంటే కనుక అది కేవలం ది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే. అయితే ప్రస్తుతానికి 60 సంవత్సరాలైన తరువాత ఈ మెడికల్ ప్రాక్టీషనర్ అన్న పదం లేకుండా ఉండాలనేటువంటి మెడికల్ చట్టాలకు అనుగుణంగా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్గా దీని నామాన్ని మార్చడం జరిగింది. గత 60 సంవత్సరాలుగా భారతదేశంలో ప్రభుత్వం చేపట్టినటువంటి అన్ని ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలలో కూడా మా సభ్యులు పాల్గొనడం జరిగింది. పల్స్ పోలియో సక్సెస్ అయినా, ఫ్యామిలీ ప్లానింగ్ సక్సెస్ అయినా, ఎయిడ్స్ అవేర్నెస్ తీసుకొచ్చిన, క్షయవ్యాధిని నిరోధించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన, అలాగే లెప్రసీ వ్యాధిని ఎరాడికేట్ చేసిన, నిన్నటి వచ్చినటువంటి కోవిడ్ విషయంలో కూడా ప్రజలకు అత్యంత ఉన్నతంగా అవగాహన కల్పించి ప్రజలను వ్యాధుల బారిన పడకుండా కాపాడడానికి అసోసియేషన్ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంది. ది PMP అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1962 డిసెంబర్ 27వ తేదీన స్వర్గీయ ఆర్కే భరద్వాజ గారు ఢిల్లీలో ప్రారంభించినప్పటి నుంచి ఇది 61వ వార్షికోత్సవం. ఈ నూతన తూర్పుగోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత ఈరోజు ఈ చారిత్రాత్మక రాజమహేంద్రవరంలో ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. నాయకత్వ లక్షణాలు, స్థిరత్వం లేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని పరిపాలించలేరని జనసేనకు రాజీనామా చేసి ఇటీవలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఇన్ఛార్జ్ మేడా గురుదత్త ప్రసాద్ విమర్శించారు. ఆ పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం వల్లనే బయటకు రావాల్సి వచ్చిందన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేనలో పవన్, నాదెండ్ల మనోహర్ తప్ప మరొకరికి గుర్తింపు లేదని ఆరోపించారు. జనసేనలో తనకు సరైన ఆదరణ లేక రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. జనసేనలో పనిచేసే గుర్తింపు వారికి ఉండదని, అందుకే మాజీ జేడీ లక్ష్మీనారాయణ బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకుంటే తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్లో చేరిపోయారని గుర్తు చేశారు. తొలుత తాను ప్రజారాజ్యం పార్టీ, తర్వాత జనసేనలో పనిచేస్తున్నానని చెప్పారు. కానీ రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తనకు చెప్పకుండా ఆ బాధ్యతల నుంచి తప్పించి వేరొకరిని నియమించడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. 15-16 సంవత్సరాలుగా ఉన్నానని తెలిపారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ పెద్దన్న పాత్ర పోషించగలరా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు బలపరుస్తారని, వచ్చే ఎన్నికల్లో వారికి మద్దతుగా పనిచేస్తారని స్పష్టం చేశారు. నాకు సీటు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఎక్కడ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా మరి పోటీ చేయనని చెప్పకపోయినప్పటికీ కూడా అకుంఠిత దీక్షతోటి, అదేవిధంగా సదా సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ కుటుంబంతో ఉండి ఈ రోజున జనసేన నుంచి బయటకు వచ్చాను అంటే ముఖ్యమైనటువంటి కారణం సరైనటువంటి ఆదరణ లేకపోవడం వల్లే. ఈ 3 సంవత్సరాలలో కూడా జనసేనని అన్ని గ్రామాల్లోనూ బలోపేతం చేసిన సందర్భంలో మరి ఒకసారిగా నాకు తెలియకుండా
ఈ 16 సంవత్సరాలు నేను పనిచేసినప్పటికీ కూడా వారు నన్ను అది గుర్తించకుండా అర్థవంతంగా నన్ను బాధ్యతల నుంచి తప్పించడం, ఇన్ఛార్జి బాధ్యతల నుంచి, అది కూడా నేను సోషల్ మీడియాలో చూసుకునేంత వరకు కూడా నాకు అర్థం కాలేదు. కానీ దాదాపు ఆ తర్వాత 3 నెలల కాలం వరకు కూడా మరి ఆ అధ్యక్షుడి యొక్క మరి అపాయింట్మెంట్ కోసం నేను వేచి సెప్టెంబర్ 30వ తారీఖున నేను నాకు పదవికి రాజీనామా చేయడం అలా జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున నేను ప్రెస్ మీట్ పెట్టి నా యొక్క రాజీనామాని వారికి సమర్పించడం అది కూడా జరిగింది. జనసేనలో మనం పనిచేసేటటువంటి వ్యక్తులకి ఏమాత్రం గుర్తింపు ఉండదనడానికి ఇది ఒక తార్కాణం. 16 సంవత్సరాల నుంచి పనిచేసినప్పటికీ కూడా అదే సామాజిక వర్గాన్ని, ఏ సామాజిక వర్గానికి అధ్యక్షుడు చెందాడో ఆ సామాజిక వర్గాన్ని కనీసపు మర్యాద కూడా ఇవ్వనటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. అనేక మంది ఈ రోజున దాదాపు 15-16 మంది ఈ రోజున పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారంటే అక్కడ ఈ సామాజిక వర్గానికి ఏమాత్రం గౌరవం దొరుకుతుందో అన్నది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఉంది. మా పార్టీ, ఈ 2 పార్టీలు కూడా ముందుకు వెళ్ళేటువంటి ఏది ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఏ సామాజిక వర్గానికి కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి సహాయ కార్యక్రమాలు చేయలేదు. ఆయన నిలకడలేనటువంటి వ్యక్తి, ఆ నిలకడలేనటువంటి వ్యక్తితోటి ఎన్నాళ్ళు మనం గోదావరి ఇంట్లో అనేటువంటి ఆలోచనని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా అన్ని స్థాయిల్లోనూ కూడా ఆయన విఫలమయ్యారు. అదేవిధంగా ఆయన తోడు నారాయణ మనోహర్ గారు, వారిద్దరే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారిద్దరే ఈ జనసేన పార్టీని రాష్ట్రం అంతా కూడా ఒక డీసెంట్రలైజేషన్ అన్నది ఎక్కడా లేదు. కేవలం డీసెంట్రలైజేషన్ లేకుండా ఈ పార్టీని ఏ విధంగా తీసుకెళ్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అన్నటువంటి ఆలోచన మరి ప్రజల్లో కలగాలి. ఎందుకంటే ఆయన నిమిషానికి ఒక మాట మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని మనం అందరం ఆలోచించి వచ్చే ఎన్నికల్లో మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని సమర్థిస్తూ ఆయన బలోపేతం చేస్తూ, అలాగే స్థానికంగా ఉన్నటువంటి జక్కపూడి రాజా గారు అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. చిన్నవాడైనప్పటికీ కూడా అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన కూడా మనం బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో ఆయన పూర్తి స్థాయి విజయంతో మరలా ఎమ్మెల్యేగా నెగ్గించుకోవాలన్నటువంటి ఆకాంక్షతో ఈ రోజున నాకు జరిగినటువంటి ప్రభావాన్ని పాత్రికేయుల ముందు విన్నవించాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కొవ్వూరు మండలం ఐపంగిడిలో రెవరెండ్ డాక్టర్ కె మైఖేల్ బ్రౌన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఐక్యక్రీస్తు నిబంధన సంఘం తరపున ఐపంగిడిలో నిర్వహించిన వేడుకల్లో తానేటి వనిత భారీ కేక్ ని కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా తమ పెళ్లికి వివాహకర్త మైఖేల్ బ్రౌన్ అని మంత్రి గుర్తు చేశారు. తానేటి వనిత మాట్లాడుతూ భవిష్యత్తులో అంతా మంచి జరగాలని, మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆశిస్తూ క్రైస్తవ పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్నామని తెలిపారు. యేసుక్రీస్తు జీవనం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలన్నారు. క్రైస్తవులందరి ప్రార్థనలు, దీవెనలు జగన్మోహన్ రెడ్డి తమపై ఎల్లప్పుడూ ఉండాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పాస్టర్లు, క్రైస్తవ మత విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి జగనన్న ఏదైతే 2019లో మీరందరూ జగనన్న నమ్మి ఓట్లు వేశారో, ఓట్లు వేసిన దానికి మీకు ఆయన మంచి పాలన అందించడంలో మీ అందరికీ కూడా మరి ఈ రోజున ఒక అన్నల, ఒక తమ్ముడుల, ఒక కొడుకుల, ఒక మనవడుల ప్రతి ఇంటిలో కూడా ఈ సంక్షేమ పథకాల రూపంలో జగనన్న మీ అందరికీ కూడా అండగా ఉంటున్నారు. మరి ఇలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం అనేది మనం చేసుకున్న అదృష్టం. సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ చిన్న కుమారుడు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ లిద్దరూ 1704 డిసెంబర్ 26న వీరిద్దరూ బలిదానం చెందారు. వీరి ధైర్య సాహసాలను, త్యాగాలను స్మరించుకుంటూ డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది.
ఈ సందర్భంగా మహావీర్ విద్యానికేతన్లో బీజేపీ ఆధ్వర్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ధార్మిక విభాగం కన్వీనర్ పరావస్తు సత్యగోపినాథ్ దాస్, బీజేపీ సీనియర్ నాయకుడు ధార్వాడ రామకృష్ణ, బీజేపీ జిల్లా కార్యదర్శి తనుబుద్ది సూర్యభాస్కర్రావు, బీజేపీ రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ యాన పిఎస్, ఓబీసీ నాయకుడు రాంబాబు, రూరల్ అసెంబ్లీ విస్తారక్ రామారావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సత్యగోపినాథ్ దాస్ మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో చిన్నపిల్లలు ఇంత దారుణంగా అంతమొందించిన సంఘటన మరొకటి లేదని, అదేవిధంగా ఈ వీరబాలురు చూపిన అపూర్వ సాహసం ప్రపంచంలో మరే దేశ చరిత్రలోనూ కనబడదని పేర్కొన్నారు. ఇస్లాం మతం మారమని ఒత్తిడి చేస్తే ప్రాణం ఉండగా అది జరగదని బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ ఇద్దరు ధర్మం కోసం గర్వంతో కూడుకున్న సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ఇద్దరు పిల్లలు నవ్వుతూ నిశ్చితగా నిలబడి అలా ధర్మం కోసం సజీవ సమాధి చేయబడ్డారే తప్ప మతం మారలేదన్నారు. ధర్మం కోసం, దేశం కోసం అతి చిన్న వయసులోనే బలిదానం చేసిన వీరబాలల చరిత్ర అందరికీ, ముఖ్యంగా నేటి తరానికి తెలియాలని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీలను రోడ్డుపాలు చేసిన జగన్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోబా అన్నారు. అంగన్వాడీ నిర్వాహక సమ్మె 14వ రోజున స్థానిక సబ్ కలెక్టర్ వద్ద నిరసన శిబిరంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరిపారు. కేకుపై పండగ మీకు, పస్తులు మాకు అనే స్లోగన్ రాసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని నినాదాలు చేశారు. రాజులోవా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాజమండ్రి ప్రాజెక్ట్ అధ్యక్షురాలు కె శారద మాట్లాడుతూ 14 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం దున్నపోత మీద వానపడిన చందంగా చోద్యం చూస్తుందని, రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో లక్షలాది మంది లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్న జగన్ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు రోడ్లు పట్టుకుని తిరిగిన జగన్ ఎన్నికల తర్వాత అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు మరిచారని, సమస్యలు పరిష్కరించకపోతే 2024లో జరిగే ఎన్నికల్లో జగన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు రాణి, శేషారత్నం, మరియమ్మ, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. అంగన్వాడీ సమ్మె ఈరోజు 14వ రోజుకు చేరుకుంది. ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవి ప్రభుత్వం నెరవేర్చకుండా ఈరోజు జీతం పెంపు కానీ, గ్రాడ్యుటీ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, లేకపోతే ఇతర ఏవైతే పని ఒత్తిడి కానీ, లేకపోతే ఇలాంటివన్నీ సమస్యలు ఉన్నాయో వీటన్నిటి కోసం ప్రభుత్వం స్పష్టమైన హామీ కానీ, పెంచుతున్నామని కానీ ఏమీ చెప్పకుండా 14 రోజుల పాటు ప్రభుత్వం కాలయాపన చేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ని అందరూ జరుపుకునే రోజు, మతాలకు అతీతంగా అందరూ కూడా క్రిస్మస్ని జరుపుకునే రోజు. అయినా కానీ క్రిస్మస్ పర్వదినాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది పైబడి అంగన్వాడీలు ఈరోజు రోడ్ల మీదే ఉండి క్రిస్మస్ని కూడా జరుపుకొని చేయాల్సిన పరిస్థితి కూడా ఈరోజు పండగ పూట కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఉంది.